ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఏది అందుబాటులో ఉంటే అది తింటుంటారు. కొంతమంది సమయం లేక బ్రెడ్ వంటివి తింటారు. ఉదయం వేళ టీతో లేదా సాయంత్రం వేళ స్నాక్స్గా బ్రెడ్ తీసుకుంటారు. అయితే మీరు ప్రతిరోజు అల్పాహారంగా బ్రెడ్ తింటుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. మీరు క్రమం తప్పకుండా బ్రెడ్ తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలని, వైట్ బ్రెడ్ చాలా సమస్యను కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు బ్రెడ్ అనేక రకాలుగా లభిస్తుంది. సాధారణంగా బ్రెడ్లో శుద్ధి చేసిన పిండిని కలుపుతారు. వైట్ బ్రెడ్లో ఫైబర్ కంటెంట్ అస్సలు ఉండదు. ఇది కాకుండా బ్రెడ్ పాతపడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎక్స్పైర్ డేట్ అయిపోయిన వాటిని కూడా తినడం వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే బ్రెడ్ తినడం వల్ల మలబద్ధకం వస్తుందా? అది ఆరోగ్యానికి ఎంత మంచిది, ప్రమాదకరం, నిపుణులు ఏం చెప్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రెడ్ తినడం సాధారణంగా సురక్షితమని భావిస్తారు. బ్రెడ్ సులభంగా జీర్ణమవుతుందని, ఇది కడుపు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతారు. తరచుగా ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు వారు రోటీకి బదులుగా బ్రెడ్ తినడం ప్రారంభిస్తారు. కానీ వైద్య శాస్త్రం ఈ విషయాలను సరైనవిగా పరిగణించదని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్లో అదనపు ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ జైన్ వివరిస్తూ, బ్రెడ్లో దాదాపు ఫైబర్ ఉండదు. దీని కారణంగా జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది మల విసర్జన సులభంతరం చేస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల మల విసర్జనలో ఇబ్బంది ఏర్పడుతుంది. మీరు బ్రెడ్ను క్రమం తప్పకుండా తింటే శరీరానికి తగినంత ఫైబర్ అందదు. దీని కారణంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మలబద్ధకం సంభవించినప్పుడు బ్రెడ్ను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. దీనితో పాటు బ్రెడ్ కారణంగా అపాన వాయువు, గ్యాస్, ఆమ్లత్వం సమస్య కూడా వస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం బ్రెడ్ వినియోగం క్యాన్సర్పై అనేక అధ్యయనాలు జరిగాయి. కానీ బ్రెడ్ కడుపు లేదా మరి ఇతర క్యాన్సర్ మధ్య ప్రత్యక్ష సంబంధం కనుగొనబడలేదు. బ్రెడ్ తినే వ్యక్తులు ఏదైనా ప్రత్యేకమైన క్యాన్సర్ను అభివృద్ధి చేయలేదు. కానీ బ్రెడ్ ఖచ్చితంగా మలబద్ధకానికి కారణమవుతుంది. అల్పాహారంగా బ్రెడ్ తినే అలవాటు ఉంటే బ్రెడ్ ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ మాన్సీ అంటున్నారు. వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తినవచ్చు. బ్రౌన్ బ్రెడ్ పిండితో తయారు చేయబడింది. ఇది తగినంత ఫైబర్ కలిగి ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్ లభిస్తుంది. ఆహారం జీర్ణం కావడం సులభం అవుతుంది.